రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను అడ్డుకుంటున్నామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గం కర్తాల్లో ట్రిపుల్ సోలార్ పవర్ ప్లాంట్లను వ్యతిరేకిస్తూ బాధిత రైతులు చేస్తున్న దీక్షకు కేటీఆర్ మద్దతు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇలా చేయలేదన్నారు. బాధితుల పక్షాన న్యాయ వ్యవస్థలో పోరాడేందుకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. గ్రామంలో 21 రోజులుగా 765 దానికి సంబంధించిన హైటెన్షన్ లైన్ సంబంధించిన అంశం పట్టుకొని రైతులకు నష్టం జరుగుతుందన్న మాట మీదకి వెళ్ళి నిరాహార దీక్ష చేస్తున్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ భూముల విలువలు పెంచుకోవడానికి ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చుట్టాల భూములకు విలువలు పెంచుకోనికే ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇక్కడ పార్టీ తరఫున నేను చెప్పేది కూడా ఒకటే, తప్పకుండా ఈ దేశంలో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది, న్యాయస్థానాలు ఉన్నాయి. మీకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీరు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అనుయాయులు చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయో దీన్ని అడ్డుకునే క్రమంలో మీకు అండగా నిలబడతాం. జయపాలన్నతో ఒకసారి కావాలంటే ప్రత్యేకంగా ఒక 10 మంది రైతులు రండి. తప్పకుండా మీకోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీకోసం న్యాయపరంగా కూడా పోరాటం చేయడానికి కూడా మేమందరం ఉంటామని చెప్పి